బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో జనసేన తెలంగాణ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మణికొండలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు వేదికగా మారనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు ఆహ్వానం పంపించింది జనసేన పార్టీ. హైదరాబాద్ లో జనసేన తెలంగాణ ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మణికొండలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు వేదికగా మారనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ఆహ్వానం పంపించింది జనసేన పార్టీ. సో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా జనసేన అడుగులు పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో తెలంగాణలో కూడా జనసేన గతంలో పోటీ చేసినప్పటికీ కూడా ఇక రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్గా ఉండబోతున్నామని పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇవాళ మణికొండలో జనసేన పార్టీ ఆఫీస్ని ప్రారంభించబోతున్నారు. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో రాబోతున్నారు అక్కడికి? మరో 15 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మనము ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పార్టీ ఆఫీస్ ముందు ఒక పూర్తి స్థాయిలో అక్కడ హంగామా అనేది కనపడుతుంది, ఒక జోష్ అనేది కనపడుతుంది. ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. ఎందుకంటే మరి కాసేపట్లో పూజకు సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది అనేసి కూడా జనసేనకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఓవర్ క్రౌడ్ కూడా ఇక్కడికి వచ్చేసింది. సో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్లేస్ ఏమో చిన్నది, కాకపోతే ఎక్కువ క్రౌడ్ వచ్చేసిందని కూడా వాళ్ళని చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ భవనం ప్రారంభించిన తర్వాత తెలంగాణ పైన పూర్తి స్థాయి ఫోకస్ అయితే పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇప్పటికే నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఒకసారి తనీష్ తో మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. తనీష్ ఉన్నాడు. తనీష్ ఎందుకంటే జనసేన పార్టీ తర్వాత బాగా యాక్టివ్ గా ఉన్నాడు. సో తనీష్ గందరగోళం అనేది నడుస్తుంది. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే నాయకులు పెద్దగా మాట్లాడడానికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే చాలా తోసుకుంటున్నారు. ఎందుకంటే మరొక 10 నిమిషాల లోపలనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి. అయితే ఈసారి తెలంగాణలో మెంబర్షిప్స్ చాలా ఎక్కువగా జరిగాయి. సో ఆ మెంబర్షిప్స్ బాగా చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఆహ్వానాలు వారు పంపారు. సో వాళ్ళందరూ వీర మహిళలు కానీ తర్వాత ఉత్తమకి సంబంధించిన వారు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో హడావిడిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఓకే, అయితే కార్యకర్తలు చాలా మంది కనిపిస్తున్నారు. చాలా మంది అక్కడికి భారీగా తరలి వచ్చారు. వాళ్ళందరూ జనసేన కార్యకర్తలుగా ఏమంటున్నారు? తెలంగాణలో కొంత మరింతగా ఫోకస్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే విషయంలో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? రాణా, ఎంత ఉత్సాహంగా కనపడుతున్నారు? ఒకసారి నేను గ్యాలరీలోకి వెళ్ళి ఒక కార్యకర్తలతో మాట్లాడిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం హడావుడి ఉంది, కొంచెం తోపులాట జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణలో చాలా వరకు కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఉంటున్నారు. కాబట్టి సో జనసేన పార్టీ సంబంధించిన సీనియర్ నేత, అధికార ప్రతినిధి కూడా సుజాత గారు ఉన్నారు. ఏమండి, మొన్నటి వరకు చూసాం మనం తెలంగాణలో అడుగుపెట్టనేమో తెలంగాణలో జనసేన పార్టీ ఉండదు అనేది ఉన్నది. దాంతోపాటు మన జరుగుతున్న ప్రోగ్రామ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేస్తున్నారు. ఏం చేంజ్ కనపడుతుంది ఇంత లోపల? మేము జనసేన పార్టీ అంటే ఎంత తొక్కాలని చూస్తే అంత ఎదుగుతాం. ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా పార్టీకి అవసరం, మా పార్టీ ఎంతో అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రజల్లో కూడా మా వాయిస్ వెళ్లాల్సింది ఉంది. ఇక్కడ కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. యువతలో చాలా నిరుత్సాహం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మా పార్టీ బలపడుతుంది. ఇంతకు ముందు అసలు తెలంగాణలోనే స్టార్ట్ అయిన పార్టీ జనసేన పార్టీ. కాదనడానికి వాళ్ళెవరు, అడ్డుకోవడానికి వాళ్ళెవరు? మొన్న వరంగల్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే గతంలో కంటే తెలంగాణలో జనసేన పార్టీకి మెంబర్షిప్ కూడా ఈసారి బాగా అయింది కదా. ఏంటి, ఎట్లా ఉండిపోతుంది పార్టీ కార్యక్రమాలు? నెక్స్ట్ పూర్తి స్థాయిలో ఇంకా విస్తరిస్తారా? ఇంకా
ఖచ్చితంగా అండి తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఏ సమస్యల కోసం అయితే పోరాడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో, నీళ్లు నిధులు నియామకాలని, అవి ఒక సామాన్యులకు అందకుండా, ఒక యువతకు అందకుండా, కొన్ని కుటుంబాల చేతిలో మాత్రమే అధికారం ఉండి సంపద ఏదైతే అధికారాలు పదవులు అన్నీ ఒక కుటుంబం అనుభవించి సామాన్య తెలంగాణ యువతకి కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళందరికీ వాళ్ళు మొండి చేయి చూపించారు. ఇకపై జనసేన తెలంగాణలో వాళ్ళందరికీ ఉద్యమకారులకి ఆ తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులకు కానీ అందరికీ అండగా ఉండబోతుంది జనసేన. సో నాయకులందరూ కూడా ఇంకా లోపల ఇక్కడ ఉన్నారు, సార్ చూడొచ్చు. సో అందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకంటే మనకి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు కాబట్టి గతంలో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చూసినటువంటి మొహాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే రెగ్యులర్గా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వీర మహిళలు కానీ వీళ్ళు మాత్రమే కనపడేవాళ్ళు. సరే ఈసారి మాత్రం చాలా కొత్త మొహాలు, అంతే ఇతర నియోజకవర్గాల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. సో కొత్త నాయకత్వం అనేది వచ్చారు. మీరు ఏ జిల్లా నుండి వచ్చారండి తెలంగాణలో? తెలంగాణ కదా. సో మీరు సో కొంతమంది ఇట్లా మిక్సప్ అయినట్టున్నారు. ఒకసారి ఇక్కడ వీర మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి వీరు ఏ జిల్లాల నుండి వచ్చారో కూడా చెప్తారు. అమ్మా మీరు తెలంగాణకు సంబంధించిన జిల్లాల నుంచి వచ్చారమ్మా? తెలంగాణ ఏంటమ్మా, ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మేము అడ్డుకుంటాము అదేదని అన్నారు కదా, ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు, ఇంకా మీదట మేము పూర్తి స్థాయి అన్ని ఎలక్షన్స్లో పోటీ చేస్తామని అంటున్నారు. ఒక తెలంగాణ మహిళగా ఇన్ని రోజులు చూశారు కదా ఇప్పుడు పరిస్థితులు, ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా రాబోతున్నాడు, మళ్ళీ తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు, వస్తుంది జనసేన. ఓకే ఓకే మీరు? నేను మాదాపూర్ మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్. అది సో రైట్, పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. సో అక్కడ హడావుడైతే కనపడుతుంది రాజేష్. రైట్ థ్యాంక్ యూ రాణా. సో జనసేన పార్టీ ఆఫీసును ప్రారంభించడానికి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే సో అన్నీ అంతా మిక్స్డ్గా ఉన్నారు. సో అంతా పీపుల్ అంతా మిక్స్డ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి వెల్కమ్ పలికేందుకు అక్కడ కార్యకర్తలు సిద్ధమై ఉన్నారు.